సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోనా గ్రంథమును ధ్యానం చేస్తున్నాం. యోనా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త, అమిత్తై కుమారుడు అని. ఇతడు రెండవ యెరోబాము యొక్క కాలములో పనిచేసిన వాడని, దేవుని దాసునిగా ఉండినవాడు అనే సంగతిని దేవుని వాక్యం మనకు చెబుతున్న విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని వాక్కు దేవుని దాసులకు ప్రత్యక్షం అవుతుంది. దేవుని వాక్కు దేవుని దాసులకు ప్రత్యక్షం కావాలి. దేవుని దాసులు దేవుని వాక్కును మాత్రమే ప్రకటించాలి. సరే, ఆ సంగతులను గూర్చి మనం విన్నాం. రెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను. గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట. నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళు, వారికి దుర్గతి కలుగునని ప్రకటించు. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయెను అని అన్నాడు. ప్రియులరా, దేవుడు అందరికీ దేవుడు. తనను ఎరగనంత మాత్రం చేత తాను వారికి దేవుడు కాకుండా పోడు. తనను ఎరిగినంత మాత్రం చేత దేవుడు వారి అవిధేయతను సహించడు. రెండు విషయాలు ఉన్నాయి. తనను ఎరగని వారు ఎరుగవలనని, ఎరిగిన వారు విధేయులు కావాలనని ఆయన కోరుచు ఉన్నాడు. అలాగే లోకములో ఉన్న వారందరూ కూడా ఆయన సంతానమే. అందులో సందేహము ఏమీ లేదు. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయమునందు వ్రాయబడిన ఒక మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాము, చెల్లించుచూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు అనంటూ పౌలు ఏథెన్సు వాసులతో మాట్లాడిన మాటలు ఇవి. మనమంతా ఆయన సంతానం, మనమందరము దేవుని పిల్లలం అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమించువాడు. పాత నిబంధన అయితేనేమి, క్రొత్త నిబంధన అయితేనేమి, క్రొత్త నిబంధనలో ఆయన ఏర్పాటు చేసుకున్న జనం ఒకటి ఉంది, కానీ ఆయన మిగతా జనముల నుండి తన్ను తాను దూరపరచుకొనలేదు. వారికిని కూడా సందేశాన్ని ఆయన అందించాడు. అందుకు ఉదాహరణయే ఈ యోనా గ్రంథం, అలాగే నీనివే పట్టణం. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను అన్నాడు. దోషము దేవుని దృష్టికి ఘోరమేనండి. పాపము దేవుని దృష్టికి ఘోరమే కదా. దోషము నా దృష్టికి ఘోరమాయెను. మనుషుల పాపం అది ఏదైతేనేమి దేవుని దృష్టికి ఘోరమైనది. ఆదికాండం 19వ అధ్యాయమునందు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుచు ఇలాగున అన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, గనుక వాటి పాపము బహు భారమైనది అని అన్నాడు. పాపము భారమైనది, పాపము ఘోరమైనది. అంతేకాదు, యోబు గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి మాట పాపము నేరము అని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అది శిక్ష నొందదగిన నేరము అని. అందుచేత
దేవుడు పాపమును సహించలేని వాడుగా కనబడుతున్నాడు. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. అందువలన ఆ పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని అన్నాడు. దోషము దేవుని దృష్టికి ఘోరం, పాపము దేవుని దృష్టికి ఘోరం అనే విషయం దేవుని వాక్యం చెబుతుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి పాపమైనను సరే పాపము పాపమే. అనీతిమంతుల పాపమైనా నీతిమంతుల పాపమైనా. ఒక దుర్మార్గుడు పాపం చేస్తే ఎంతో, ఒక నీతిమంతుడు పాపం చేస్తే కూడా అంతే. దుర్మార్గుని దోషమందు దేవుడెంత ఖిన్నుడవుతాడో, సన్మార్గుని దోషమందు కూడా దేవుడు అంతే బాధపడతాడు. దోషం ఘోరం, దోషం భారం, దోషము నేరం. ఈ సంగతిని మనుషులమైన మనము మరువకుందుముగాక. ఇది మన దృష్టిలో, ఇది మన వినికిడిలో నిత్యము మనకు జ్ఞాపకమునకు వచ్చునుగాక. దోషము నేరం, దోషము ఘోరం, దోషము భారం అనే సంగతిని ఇది దేవుడి దృష్టిలో మనము నిరంతరము జ్ఞాపకానికి తెచ్చుకుందామండి. నీనివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరం. కాబట్టి నీవు లేచి నీనివే పట్టణమునకు పోయి, నువ్వు లేచి పలాని పట్టణమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నీనివే పట్టణానికి వెళ్ళడానికి దేవుడు యోనాకి ఇచ్చిన ఆజ్ఞ. యోనా, నువ్వు లేచి నీవు పోయి నీవు ప్రకటించుము అని అన్నాడు. ఇది ఒక దైవ సేవకుని యొక్క బాధ్యత. దేవుని వాక్యమును పొందిన దేవుని దాసుడు, దేవుని చేత పిలువబడిన దేవుని దాసుడు, దేవుని వాక్కును పొందిన దేవుని దాసుడు మౌనంగా ఉండటం కాదు, అలాగే ఉండిపోవటం కాదు. లేచి లేచి తానున్న స్థితి నుండి లేచి, తానున్న స్థలము నుండి లేచి, ఆ తర్వాత పోయి ఎక్కడికి? నీనివే మహాపట్టణమునకు వెళ్ళి, ఎక్కడ ఏ పట్టణము, ఏ వీధి, ఏ మనుషులు పాపము చేత దుర్గతి పాలయ్యారో ఆ మనుషుల యొద్దకు వెళ్ళి, నువ్వు లేచి నీనివే పట్టణమునకు వెళ్ళి, దేవుడు లెగమంటున్నాడు, దేవుడు వెళ్ళమంటున్నాడు, దేవుడు ప్రకటించమంటున్నాడు. పనివాని పని అంతే కదా, లేచుట, వెళ్ళుట, ఆ తరువాత పని చేయుట, యజమానుడు ఆజ్ఞాపించిన పని చేయుట. నీవు లేచి నీనివే పట్టణమునకు వెళ్ళు. ఏ పట్టణం భారమైనదిగా కనిపిస్తూ ఉందో, ఏ పట్టణము నా దృష్టిలో ఘోరముగా ఉన్నదో ఆ పట్టణమునకు వెళ్ళి అని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉందండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు. దేవుని దాసుడు లేవవలసిన వాడు, దేవుని దాసుడు వెళ్ళవలసిన వాడు, దేవుని దాసుడు ప్రకటించవలసిన వాడు. నీవు లేచి అన్నాడు. ఏ పట్టణమునకు వెళ్ళవలనో ఆయన ఆ సంగతిని యోనాకు తెలియజేశాడు. ఆ తరువాత దానికి దుర్గతి కలుగునని ప్రకటించుమని ఆయనే సందేశాన్ని ఇచ్చాడు. సేవకుణ్ణి లేపాడు, వెళ్ళవలసిన పట్టణానికి వెళ్ళమన్నాడు, చెప్పవలసిన మాటలు చెప్పమన్నాడు. అంటే అంతా యజమాని యొక్క చిత్తమే కదా. ఏ పట్టణమునకు వెళ్ళాలో అది యజమాని చిత్తమే, ఏమి ప్రకటించాలో అది కూడా యజమానుని చిత్తమే అనే విషయం దైవ గ్రంథము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియులారా, గుర్తుంచుకుందాం ఈ మాటలు. దోషం దేవుని దృష్టికి ఘోరం. అది ఏ పట్టణస్థులో దోషమైతేనేమి, దేవుడు పట్టణాన్ని కాదు చూసేది, పట్టణంలో నివసించే ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఏ పట్టణమైతేనేమి భేదమేమీ లేదు, మనుషులందరూ పాపము చేసి అనే మాట వ్రాయబడి ఉంది కదూ. మనుషులందరూ పాపము చేసి
దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. మనుషులందరూ పాపమును చేసి అనే మాటను మనం చూస్తే, మనుషులమైన మనమందరం స్థలముతో నిమిత్తం లేకుండా అందులో ఇమిడి ఉన్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. మనుషులమైన మనమందరం అనగా వర్ణవర్గ భేదములేమి లేకుండా, మనుషులమైన మనమందరం అనగా కులమత తారతమ్యం ఏమీ లేకుండా, కనుక సామాన్యులేమి సామంతులేమి, బీదలేమి ధనవంతులేమి, నాగరికులు అనాగరికులు ఎవరైతేనేమి, మనుషులందరూ భేదమేమీ లేకుండా పాపము చేసి ప్రియులారా, ఇప్పటికైనా సరే మారు మనసు పొంది ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ మారు మనసు పొందకపోతే జీవితాన్ని దేవునికి అప్పగించండి. పాపమునకు శిక్ష కలుగుతుంది. ఎందుకంటే అది దేవుని దృష్టికి భారమైనది కాబట్టి, ఘోరమైనది కాబట్టి, నేరమైనది కాబట్టి దేవుడు పాపమును తప్పకుండా శిక్షిస్తాడు. పాపమునకు తగిన ప్రతిఫలం పాపి అనుభవించి తీరుతాడు. అది ఇష్టము లేని దేవుడు నినివే పట్టణస్థులు మారు మనసు పొందగలుగునట్లుగా దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని అనుగ్రహించాడు. నా దృష్టికి నినివే పట్టణస్థుల దోషము ఘోరమాయను. రెండవదిగా, నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అనగా మారు మనస్సు పొందకపోతే దానికి దుర్గతి కలుగుతుంది. పాపము వలన దానికి దుర్గతి కలుగుతుంది. నువ్వు వెళ్ళి ఈ సంగతి చెప్పు అని దేవుడు యోనాను పంపించాడు, లేక ఆజ్ఞాపించాడు. దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషులందరి పని అదే కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట, దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు ఒకడుండెను, అతని పేరు యోహాను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అనే మాట వ్రాయబడిందే. ప్రియులారా, దైవ గ్రంథం మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటనగా, దేవుని దాసులు వెళ్ళవలసిన స్థలమునకు వెళ్ళి చెప్పవలసిన మాటలను వారు చెప్పారు. దేవుని దాసుని యొక్క పని అదే. యోహానును గూర్చి వ్రాయబడిన మాటను చదివామే. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, యోహాను ప్రకటించిన మాటలు, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వెన్న ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. ఏమండి, మారు మనస్సు పొందకపోతే, మంచి ఫలము ఫలించకపోతే, ఇది కదా దేవుని వాక్యం మనకు చూపిస్తున్నటువంటి సామీప్యత. ఒక చెట్టు మంచి ఫలం ఫలించకపోతే ఏ విధంగా అది నరికివేయబడుతుందో, ఒక మనిషి తన పాపం వలన దేవునికి యోగ్యమైన జీవితాన్ని జీవించకపోతే, జీవించని హేతువు చేత ఆ వ్యక్తి దేవుని రాజ్యమును పోగొట్టుకుంటాడు. సరికదా, దేవుని శిక్షకు గురవుతాడు. ఇందులో వింతేముంది? ఇందులో వింతేముందండి? ఆయనను నమ్మకపోతే నరకము అని చెప్పడాన్ని ఇప్పుడు కొంతమంది ఆక్షేపిస్తూ ఉన్నారు. తప్పేముంది? చదవకపోతే ఫెయిల్ అవుతావు అని చెప్పడంలో తప్పేముంది? మీరు వెళ్ళండి సర్వసృష్టికి, సువార్తను చెప్పండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని అన్నాడు. తప్పేముంది? తప్పేమీ లేదు. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, మనిషికి ఒక తండ్రి లేడు అని. మనిషికి ఒక తండ్రి లేడు. ఈ ప్రపంచాన్ని వసుధైక కుటుంబం అంటారు కదూ.
ఈ వసుధ అంతా కూడా ఒక కుటుంబంతో సమానం, ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంతో సమానం అని అంగీకరిస్తాం. అది అనుమానం ఏమీ లేదు. మరి ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు కానీ 4 తండ్రులు ఉండరు కదా. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు కానీ 4 తండ్రులు ఉండరు కదా. కారణం ఏదైనా, ఒకవేళ ఈ పిల్లలు విడిపోతే తమ తండ్రిని కలుసుకోవాలనే ఆశ ఉంటే ఆ ఆశను బట్టి తమ తండ్రిని వెతకవలసిన వారై ఉన్నారు. అప్పుడు ఆ 4 ఒకే తండ్రిని కనుగొనగలరు. అర్థమవుతుంది కదూ. కాబట్టి గుర్తుంచుకుందాం, మనిషికో దేవుణ్ణి కాక దేవుడు ఏకమై ఉన్నాడు అనే సంగతిని గ్రహించి మనుషులందరినీ కూడా ఏకదేవుణ్ణి గ్రహించగలుగునట్లుగా బోధించగలిగితే సత్యం, ప్రపంచ శాంతి అప్పుడు కలుగుతుంది, నెమ్మది అప్పుడు కలుగుతుంది. విభజించడం ద్వారా కాదు, విభజించడం ద్వారా స్వార్థపరుని యొక్క పబ్బం గడుస్తుంది కానీ అనుచరులు నాశనం అవుతారు. ఈ వసుదేక కుటుంబం ఒకే తండ్రిని కలిగి ఉన్నది, పిల్లలు వేరుగా ఉన్నారు. అంచేత ఆ తండ్రిని కనుగొన్న వ్యక్తి అక్కడికి నడిపిస్తే మంచిది. ఒక లాజిక్ మాట్లాడడం మొదలుపెట్టారు జనాలు. నేను నా తండ్రికి కుమారుణ్ణి, నా భార్యకు భర్తను, నా పిల్లలకు తండ్రిని, నా మనవళ్లకు నేను తాతను, నేను ఒక్కనే కానీ అనేక పాత్రలు పోషిస్తున్నాను అన్నాడు. కరెక్ట్, నువ్వు ఒక్కడివే కానీ 4కి ఒకే విధంగా కనిపిస్తున్నావు. తాత అయినంత మాత్రం చేత నిన్ను గుర్తుపట్టని రీతిలో కనిపించట్లేదు. భర్తమైనంత మాత్రం చేత తండ్రి గుర్తుపట్టని రీతిలో నువ్వు కనిపించట్లేదు. నువ్వు తండ్రి అయినంత మాత్రం చేత నీ తండ్రి నిన్ను కనుక్కోని రీతిలో నువ్వు కనిపించట్లేదు. అందరికీ సమాన రీతిలో కనిపిస్తున్నావు. దేవుడు సైతం ఆయన లక్షణాలు అందరికీ సమాన రీతిలో ఉండాలి. ప్రియులారా, ఆలోచిద్దాం. మరలా తిరిగి ఆ తండ్రి దగ్గరికి రావటం అది మనకు అవసరం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ సంగతిని మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యం చెబుతున్న సంగతి, మనుషులందరూ పాపం చేశారు, మనుషులు దేవుని మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కారణం పాపం. కనుక నీవు వెళ్ళి ఆ పట్టణస్థులకు దుర్గతి కలుగునని ప్రకటించుము అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుర్గతి కలుగునని ప్రకటించుము అంటే హెచ్చరించుము. రాబోయే శిక్షను వాళ్ళ మీదకి అమాంతంగా వర్షింపకుండానట్లుగా, ఆ శిక్ష వారి మీద అకస్మాత్తుగా దిగకుండానట్లుగా కరుణాసంపన్నుడైన దేవుడు వారికి హెచ్చరికలను ముందుగానే తన దాసుని ద్వారా అందించాడు. దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని అన్నాడు. పాపం వలన కలిగే గతి దుర్గతి. పాపం వలన కలిగే గతి దుర్గతి, దుర్గతి, దుర్గతి. ఎస్, ఈనాటికి ఇది సత్యమే కదూ. పాపం వలన ఎన్ని కుటుంబాలండి పతనమవుతున్నది. పాపం వలన ఎంతమంది వ్యక్తులు నాశనం అవుతున్నారు. పాపం వలన ఎంతమంది వ్యక్తుల జీవితాల్లో ఇబ్బందులున్నాయి. పాపం వలన సమాజం ఎంతగా చెడిపోయింది. ఒక పాపి తన పాపమును తనకు మాత్రమే వర్తింపజేసుకోడు, అది తనతోనే ముగించబడదు. ఒకని పాపం మరొకరికి, మరొకరికి, మరొక సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉంది. పాపము ఒంటరిగా ప్రారంభమైతే, పాపం ఒంటరిగా ప్రారంభమై అది ఒంటరిగా అంతమయ్యేది కాదండి. పాపం ఒంటరిగా ప్రారంభమై ఒంటరిగా అంతమయ్యేది కాదు. ఒకవేళ ఒంటరిగా ప్రారంభమైన ఒంటరిగా అంతమయ్యేది కాదు. అది చాలామందికి చుట్టుకుంటూ ఉంది. పాపం వలన ప్రాణాలను పోగొట్టుకున్నవారు ఈ సమాజంలో చాలామంది కనిపిస్తున్నారు.
పాపం వలన ఊరిడిచిపెట్టిపోయిన వారు చాలామంది కనిపిస్తున్నారు. పాపం వలన పతనమైపోయిన వారు చాలామంది కనిపిస్తున్నారు. పాపం వలన విడిపోయిన కుటుంబాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రుల పాపాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నటువంటి పిల్లలు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అనాథలైన పిల్లలు. పాపం తెచ్చేది దుర్గతి, దుర్గతి, దుర్గతి. అందుచేత దాని నుంచి మరలుకోవటం దేవుని యొక్క చిత్తం. పాపం వలన కలుగు ఫలితం, ఫలము మరణం అని దేవుని వాక్యం చెబుతుంది. అనగా సాధారణ మరణంతో పాటు కలగబోయే నిత్య మరణం, అనగా అగ్నిగంధకములతో మండుగుండం, నిరంతరము బాధ వేదనను అనుభవించు స్థలం, శిక్ష, అది పాపం వలన కలిగేటువంటి ఫలం. వాక్యం చెబుతున్న మాట, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని అన్నాడు. ప్రియులారా, సుదూర ప్రాంతములో ఉన్న స్థలం, అన్యజనులైనటువంటి స్థలం, ఒక సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి స్థలం, ఆ కాలమునందే కుడి ఎడమల 1,20,000 మంది జనము కలిగినటువంటి పట్టణం. ఏమండి, ఆ పట్టణానికి సువార్తను ప్రకటించాలని దేవుని సంకల్పమా? ఆ పట్టణమునకు తన దాసుని పంపించిన దేవుని సంకల్పమా? నిశ్చయమేనండి. ఆదామా ఎక్కడున్నావు అని పాపము చేసి పారిపోయిన వాడిని ప్రశ్నించినటువంటి ఆ స్వరం, ఆ కనికరం ఈనాటికి అదే దేవుడిది. మనల్ని వెతకటం ఆయన పని, మనల్ని రక్షించడం ఆయన పని. అంచేత వారెవరైతేనేమి, ఏ దేశస్థులైతేనేమి, ఆ ప్రియ తండ్రి వారికి సువార్తను అందిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన క్షేమం, శాంతి, సమాధానం, పాప క్షమాపణ, నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారు మారు మనసు పొంది సంతోషిస్తున్నారు. అంచేత పాపం వలన కలిగే దుర్గతి నుండి తప్పించుకొని మారు మనస్సు పొంది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం వలన శుద్ధీకరించబడి మారు మనసు పొందవలనని దేవుని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు అట్టి కృపను అందరికి అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. విన్నవారిని దర్శించండి, వారికి క్షేమాన్ని కలిగించి మహిమను పొందండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.